రోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. శివయ్య దగ్గరికి వచ్చి తన కష్టాలను చెప్పుకుంటున్న పంచమికి శివయ్య ఊరట కలిగిస్తాడా? సుబ్బు వచ్చి తనకి ఎలాంటి ధైర్యం చెప్తాడు? మోక్ష వచ్చి తనని ఇంటికి తీసుకువెళ్తాడా? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. పంచమి శివయ్య దగ్గరికి వచ్చి తన బాధను చెప్పుకుంటూ ఉంటుంది. శివయ్య, నీ కళ్ళెదురుగానే పుట్టాను, నాకు నీ కళ్ళెదురుగానే పెళ్లి జరిగింది. ఆ విషయం నీకు గుర్తులేదా శివయ్య? నా చేతులు నొప్పులు పుట్టేలాగా నేను ఎన్ని సేవలు చేశాను, మా నాన్నతో కలిసి నీకు ఎన్ని పూజలు చేశాను. అయినా నాకు ఈ కష్టాలు పెడుతూనే ఉంటావా? ఈ కష్టాల నుంచి నాకు విముక్తి లభించదా? నన్ను పరీక్షిస్తూనే ఉంటావా శివయ్య? నేను బ్రతికుండగానే నా బిడ్డను నాకు దూరం చేస్తే నేను ఎలా తట్టుకోవాలి? ఏ కన్నతల్లైనా ఇలాంటి పరిస్థితిని తట్టుకుంటుందా? అన్నీ ఇచ్చినట్లే ఇచ్చి నోటి దగ్గరికి వచ్చేసరికి అన్నీ లాక్కుంటున్నావు శివయ్య. బిడ్డని ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ నా దగ్గర నుంచి లాగేసుకుంటావా శివయ్య? అదేదో నన్నే నీ దగ్గరికి తీసుకొని పో. అప్పుడు నాకు ఈ బాధలు కష్టాలు ఏమీ ఉండవు. తొందరగా ఆ పని చేయి శివయ్య. నా కన్న తల్లిని నేను ఎలాగో చూడలేదు. నా బిడ్డ రూపంలో అయినా మా అమ్మను చూసుకుందాం అనుకుంటే అది కూడా జరగనివ్వా శివయ్య. బిడ్డ పుట్టగానే నాగలోకం తీసుకెళ్ళిపోతానంటే నేనెలా ఒప్పుకుంటాను? నా బిడ్డ కళ్ళు తెరవకముందే, నేను చూడకముందే తనని తీసుకెళ్తానంటే నేను ఎలా ఒప్పుకోవాలి? ఏ కన్నతల్లైనా అందుకు ఒప్పుకుంటుందా? నువ్వైనా చెప్పు శివయ్య. నా బిడ్డను దూరం చేసుకోలేను. ఇప్పటికే చాలా కష్టాలు పడ్డాను. అన్ని కష్టాలను ఎదుర్కొని నిలబడ్డాను. ఇక అలసిపోయాను శివయ్య. నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళి శివయ్య. కనీసం ఈ కోరికనైనా తీర్చని పంచమి ప్రాణత్యాగానికి సిద్ధపడి తన తలని శివయ్య పాదాల ముందు బాదుకుంటూ ఉంటుంది. ఇక తన తల్లోంచి రక్తం కారుతూ ఉంటే అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. ఇక సాక్షాత్తు శివుడే ప్రత్యక్షమైనట్టుగా ఒక వెలుగు పంచమి మీద పడుతూ ఉంటుంది. ఇక ఆ వెలుగు పడగానే పంచమి మెలకు వచ్చి తను లేచి చూసేసరికి శివుడు ఆ ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాడు. ఇక నన్ను కరుణించావా శివయ్య? నాకు ప్రత్యక్షమయ్యావా? నా జన్మ ధన్యమైంది స్వామి. మీ దర్శన భాగ్యం కలిగినందుకు నా కళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నాయని పంచమి స్వామిని వేడుకుంటూ ఉంటుంది. నిన్ను చూసిన ఈ కళ్ళతో నేను ఎలాంటి ఘోరాలు చూడలేను స్వామి. నా కన్న బిడ్డను నేను నాగలోకానికి ఇవ్వలేను. నన్ను నా కడుపులో బిడ్డను నీ అక్కున చేర్చుకో స్వామి. నన్ను నీలో ఐక్యం చేసుకో అని పంచమి స్వామిని వేడుకుంటూ ఉంటుంది. ఇక సాక్షాత్తు శివుడే పంచమితో మాట్లాడుతూ ఉంటాడు. పంచమి, నీ బిడ్డ నీ దగ్గరే ఉంటుంది. శివ అంశతో ఈ బిడ్డ నీ దగ్గర క్షేమంగా ఉంటుందని శివయ్య నేరుగా పంచమితో చెప్తూ ఉంటాడు. ఇక పంచమికి చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ పంచమికి కలలలాగా అనిపిస్తూ ఉంటాయి. ఇక తను అలాగే శివయ్య ముందు స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది. ఇక అక్కడికి సుబ్బు వచ్చి తన దైవశక్తితో పంచమి తలకి ఉన్న గాయాన్ని సుబ్బు మాయం చేస్తాడు. ఇక పంచమికి మెలకువ వచ్చి చూసేసరికి శివయ్యతో తను మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. శివయ్య, మీరు చెప్పినవన్నీ నేను విన్నాను, కానీ ఇదంతా కలలోలాగా ఉంది స్వామి అని శివుడితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా సుబ్బును చూసిన తర్వాత పంచమి చాలా సంతోషంగా అక్కడి నుంచి లేచి సుబ్బు దగ్గరికి వచ్చి, సుబ్బు, నేను శివయ్యను చూశాను. శివయ్య నాతో మాట్లాడాడు. కళ్ళు తెరిచి చూసేసరికి నాకెవ్వరూ కనిపించలేదు, కానీ నా కళ్ళకు కట్టినట్టుగా శివయ్య నాకు కనిపించాడు. సుబ్బు, నీ బిడ్డ నీ దగ్గరే ఉంటుందని నాకు చెప్పాడని పంచమి సుబ్బుతో చెప్తూ ఉంటుంది. నాన్నగారు చెప్పారంటే అది జరిగి తీరుతుంది పంచమి అని సుబ్బు తనతో అంటూ ఉంటాడు. నాన్నగారేంటి సుబ్బు, నేను చెప్పేది శివయ్య గురించి అని పంచమి అంటూ ఉంటుంది. అవును పంచమి, సకల జీవరాశులకు కర్త కర్మ క్రియ స్వామే కదా. నాకు కూడా ఆయన తండ్రితో సమానం అని సుబ్బు చెప్తూ ఉంటాడు. నాకు కూడా అన్నీ శివయ్య సుబ్బు అని పంచమి అంటూ ఉంటుంది. నాకు ఏ కష్టం వచ్చినా నీకు చెప్పుకుంటే నా బాధంతా తీరిపోతుంది సుబ్బు. నిన్ను చూస్తుంటే నాకు సొంత తమ్ముడులాగా అనిపిస్తావని పంచమి తనతో చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చిన కష్టాన్ని కూడా నీకు చెప్తాను సుబ్బు. నాకు బిడ్డ పుట్టిన వెంటనే తనని నాగలోకానికి ఇవ్వాలంట అని పంచమి తనతో చెప్తూ ఉంటుంది. దిగులు పడకు పంచమి, ఆ స్వామి చెప్పాడు కదా నీ బిడ్డని నీ దగ్గరే ఉంటుందని. ఇక భయపడుతున్నావు దేనికి? నీ కష్టం తీరిపోతుందిలే అని సుబ్బు తనతో చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటుంటే అంతలో అక్కడికి మోక్ష వస్తాడు. తనని చూడగానే చాలా సంతోషపడిపోతూ,
నువ్వు ఇక్కడే ఉంటావని నాకు తెలుసు పంచమి. అందుకే నేను ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. అయినా నేను లేని టైంలో ఇంట్లో నుంచి నిన్నెవరు ఇక్కడికి రమ్మన్నారని మోక్ష తనని అడుగుతూ ఉంటాడు. బంధం బలమైనదైనప్పుడు దూరంగా ఉన్నా కలిసే ఉంటారు మోక్ష అని సుబ్బు చెప్తూ ఉంటాడు. ఆ స్వామి ఆశీస్సులతో ఒక్కటయ్యారు. ఆయనే మిమ్మల్ని ఎప్పుడూ కలిపే ఉంచుతాడు. ఎన్ని భయాలు ఉన్నా ఆ స్వామిని వేడుకొని వెళ్ళండి, అన్నీ చక్కబడతాయని సుబ్బు వాళ్ళతో చెప్పి అక్కడి నుంచి తను వెళ్ళిపోతాడు. పంచమి ఆలోచనలో పడుతుంది. నాకు పుట్టిన బిడ్డని వెంటనే నాగలోకం తీసుకెళ్ళిపోతానని నాగేశ్వరి నాతో చెప్పింది. ఈ విషయాన్ని మోక్షబాబుకు చెప్తే తను ఈ విషయం తట్టుకోలేడు, చాలా బాధపడతాడు. అందుకే ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మోక్షబాబుకి చెప్పకూడదు, నా బిడ్డని నేనే కాపాడుకోవాలి అని తనలో తను ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక మోక్ష పంచమిని అడుగుతూ ఉంటాడు. నేను లేని టైంలో నువ్వెందుకు వచ్చావు పంచమి ఇక్కడికి? ఎంత కష్టమైనా ఇద్దరం కలిసే పోరాడతాం కదా, అంతేకాని నువ్వు ఒక్కదాన్ని ఇలా వచ్చేయడం నాకేమీ నచ్చలేదని మోక్ష తనతో చెప్తూ ఉంటాడు. నన్ను క్షమించండి మోక్ష బాబు, నాకు మీ మీద ఏం కోపం లేదు. కాకపోతే ఇంట్లో ఇద్దరు గర్భవతులు ఒకే ఇంట్లో ఉండకూడదని మీ అమ్మగారు ఇంట్లో అందరూ చెప్పేసరికి ఇక నాకు తప్పక నేను రావాల్సి వచ్చింది అని తను చెప్తూ ఉంటుంది. కష్టమైన నష్టమైన ఇద్దరం కలిసే భరిస్తాం పంచమి, అంతేగాని నువ్వు ఒక్కదానివి ఇలా వచ్చేయడం నాకు నచ్చలేదు. వాళ్ళ నమ్మకాలతో నాకు పని లేదు పంచమి, నువ్వు అక్కడే ఉండాల్సింది కదా. ఈ సమయంలో నీకు డాక్టర్ల అవసరం రావచ్చు. ఇలా వచ్చేస్తే నష్టపోయేది మనమే కదా. మనం బిడ్డ కోసం ఎన్ని కష్టాలైనా భరించక తప్పదు. ఇంకేం ఆలోచించు పంచమి, మనం ఇంటికి పోదాం పదా అని మోక్ష పంచమితో చెప్తూ ఉంటాడు. వద్దు మోక్ష బాబు, ఇక్కడ నాకు ఏ కష్టం రాదు, నేను ఇక్కడే ఉంటానని పంచమి తనతో చెప్తూ ఉంటుంది. వరుణ్ వాళ్ళ అమ్మా నాన్నతో చెప్తూ ఉంటాడు. స్వామీజీ చెప్పిన మాట నిజమయ్యి నేను జ్వాల అమ్మా నాన్న కాబోతున్నాము. ఇక మేము హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకొని వస్తున్నాము. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఇక చిత్ర అంటూ ఉంటుంది, మంత్రాలకు చింతకాలు రాలుతాయంటే నేను నమ్మలేదు, కానీ అదే నిజమైంది అని తను అంటూ ఉంటుంది. ఇక జ్వాల కూడా అంటూ ఉంటుంది, నాకు కూడా నమ్మకం లేకనే నేను వెళ్ళి హాస్పిటల్కి టెస్ట్ చేయించుకొని వచ్చాను అని తను చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ స్వీట్స్ తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళందరికీ పంచుతూ ఉంటారు. పంచమి కూడా గర్భవతే కదా, తనకి మాత్రం ఎలాంటి సంతోషాలు లేకుండా చేశారు ఈ ఇంట్లో. పైగా తన మీద నిందలు మోపి తనని ఇంట్లో నుంచి పంపేశారు అని మీనాక్షి బాధపడుతూ ఉంటుంది. ఇక జ్వాల అంటూ ఉంటుంది, ఆ స్వామీజీ నేను గర్భవతిని అని చెప్పినప్పుడు నిజమైంది కదా, మరి ఇద్దరు గర్భవతులు ఒకే దగ్గర ఉండడం వల్ల ఏవో జన్మదోషాలు కలిగి ఇంట్లో అరిష్టాలు జరుగుతాయని చెప్పింది కూడా మనం నమ్మాలి కదా అని తను చెప్తూ ఉంటుంది. ఇక బామ్మ అంటూ ఉంటుంది, చెప్పినవన్నీ జరగాలని రూల్ ఏమీ లేదు, అయినా నమ్మినవన్నీ జరిగాయా, పంచమి ఇంట్లో నుంచి పంపించేశారు కదా చివరికి అని బామ్మ కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరూ తనని పంపించలేదులే బామ్మ, తనే ఇష్టపడి ఇక్కడి నుంచి వెళ్ళింది అని జ్వాల అంటూ ఉంటుంది. ఇక వరుణ్ భార్గవులు అంటూ ఉంటారు, పంచమిని వదిలి మోక్ష అస్సలు ఉండలేడు, ఖచ్చితంగా తనని ఇంటికి తీసుకొని వస్తాడు చూడండి అని వాళ్ళిద్దరూ చెప్తూ ఉంటారు. ఇక జ్వాల అంటూ ఉంటుంది, అత్తయ్య గారు అలా జరగకుండా చూడండి, ఆ స్వామీజీ చెప్పినట్లు మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటే మా బిడ్డకి ఏమైనా జరిగితే మేము భరించలేం. ఒకవేళ మోక్ష పంచమిని తీసుకొని వచ్చినా ఆ పంచమి మాత్రం ఇంట్లో ఉంచకండి అని జ్వాల వాళ్ళ అత్తయ్యతో చెప్తూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన బామ్మ, పంచమి కూడా ఈ ఇంటి కోడలే, నీకెంత హక్కు ఉందో తనకి కూడా అంతే హక్కు ఉంది అని అంటూ ఉంటుంది. అవన్నీ నాకు అనవసరం అత్తయ్య, నేను ఇంటి పెద్ద కోడల్ని, కొత్తగా వచ్చిన దానికోసం నేను ఇంట్లో నుంచి అయితే వెళ్ళను. నేను స్వామీజీ చెప్పింది గట్టిగా నమ్ముతున్నాను. ఆ పంచమి వస్తే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పి జ్వాల అక్కడి నుంచి వెళ్తుంది. ఇక భార్గవు చిత్రతో అంటూ ఉంటాడు, ఏమైతేనేమి మా అన్న వదినలు చాలా కాలానికి తల్లిదండ్రులు కాబోతున్నారు, ఇది చాలా గుడ్ న్యూస్ అని తను చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో కోపం వచ్చిన చిత్ర భార్గవ్ నెత్తి మీద ఒక్కటేస్తుంది. ఏంటండి గుడ్ న్యూస్? ఇది మాత్రం నాకు బ్యాడ్ న్యూసే, ఇంకొకసారి ఆ మాట మాట్లాడారంటే నీ గుడ్లు పీకి చేతిలో పెడతాను, అంతా బ్యాడ్ న్యూసే. పంచమి విషయంలోనే నేను ఇంత బాధపడుతుంటే మధ్యలో ఈ జ్వాల ఒకటి వచ్చి నేను గర్భవతిని అని చెప్పుకుంటూ తిరుగుతుంది. నాకు ఒళ్ళు మండిపోతుంది. ఆ స్వామీజీ మాటలు నిజమవుతాయని నేను అస్సలు అనుకోలేదండి. ఇదంతా నా కర్మ, దీనివల్ల వాటాలు పెరిగిపోతూ ఉన్నాయి ఆస్తిలో, ఇక మనకు వచ్చేసరికి ఎంత వస్తుందో ఏమో అని చిత్ర తెగ బాధపడిపోతూ భార్గవ్తో చెప్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో మోక్ష పంచమిని తీసుకొని ఇంట్లోకి వస్తాడు. వాళ్ళని చూసిన జ్వాల గట్టిగా అరుస్తుంది, ఆగు పంచమి అని.
స్వామీజీ చెప్పిన విషయం నీకు తెలుసు కదా, అన్నీ తెలిసే కదా ఇక్కడి నుంచి వెళ్ళావు, మళ్ళీ ఎందుకు వచ్చావు అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక మోక్ష తను ఎక్కడికి వెళ్ళదు, తను ఇక్కడే ఉంటుందని సమాధానం చెప్తూ ఉంటాడు. ఇక వరుణ్ కూడా అంటూ ఉంటాడు, మాకు లేక లేక సంతానం కలగబోతుంది, రేపు జరగరానిది జరిగితే ఎవరు సమాధానం చెప్తారు అని తను అంటూ ఉంటాడు. అంత భయం అయితే మీరెళ్ళి ఎక్కడైనా ఉండండి, లేకపోతే డెలివరీ వరకు హాస్పిటల్లో జాయిన్ అవ్వండి అని మోక్ష చెప్తూ ఉంటాడు. ఇక జ్వాల మేమెందుకు వెళ్ళాలి అని తను అడుగుతూ ఉంటుంది. ఇక పంచమి ఏదో చెప్పబోతుంటే తనేమి చెప్పొద్దని మోక్ష తనతో సైగ చేస్తూ ఉంటాడు. ఇక జ్వాల పంచమిల మధ్య ఎలాంటి సంఘటనలు జరుగుతాయో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.